అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి. అడ్డదిడ్డంగా బతుకుతున్న వాళ్ళకేమో ఏ నొప్పులు లేవు. ఆ శాలేమన్న చెప్పినట్టు అంత మంచిగా బతకాలా, ఎంత మంచిగా బతకాలా, అంత నీతిగా బతకాలా, ఎంత నీతిగా బతకాలని నీతంటే నా బతుకు ఎట్ట తగలబడింది అని నువ్వు అనుకోవచ్చు. కొంతమందిని చూసినప్పుడు నీకు సందేహం రావచ్చు. దానికి నా సమాధానం ఏంటంటే, దేవుడు కొన్ని కారణాలను బట్టి నిన్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్లి ఉండొచ్చు. నీ మనస్తత్వములో మార్పు వచ్చిద్దా, నువ్వు అంతే ఉంటావా? అవతల వాళ్ళకి మేలు చేసి నువ్వు కీడులో పడతావు. నీకు డౌట్ వచ్చింది, ఇదేంది నేను మంచి చేసి నేను ఇబ్బందులు పడుతున్నానేంది. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, అబ్బాయి న్యాయానికి కూడలేదురా, మంచికి పోతే చెడులు ఎదురొస్తున్నాయి కాబట్టి ఇక మనం మంచిగా ఉంటే కుదరదు, మనం కూడా రివర్స్ అవ్వాల్సిందే, మనం కూడా వాళ్ళకంటే దరిద్రంగా తయారైతేనే అని నువ్వు దరిద్రంగా మారుతావా? లేకపోతే వంచనకు గురైనా, అన్యాయాన్ని పొందినా, నీతిగా నిలబడి నష్టపోయినా నీ తత్వాన్ని మార్చుకోకుండా నువ్వు స్థిరంగా ఉంటావా అనే ఒక ఎగ్జామ్ కోసం, ఒక పరీక్ష కోసం దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతించే అవకాశం ఉంది.